నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హెల్త్ ప్లస్. ఈరోజు వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వారికి మరియు సంతాన ఉత్పత్తిలో వచ్చిన అత్యాధునిక చికిత్సల గురించి, అసలు సంతానలేమికి పురుషుల పాత్ర ఎంతవరకు కారణం కావచ్చు, ఇలాంటి వారికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉపయోగపడుతుంది, హెగ్డే ఫర్టిలిటీ కన్సల్టెంట్ రిప్రొడక్టివ్ మెడిసిన్ డాక్టర్ ఇంద్రాణి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో ముందుగా ఇవాళ వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా ఫ్యూ వర్డ్స్ మీ మాటల్లో. సో ఇవాళ మనము సక్సెస్ఫుల్గా ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సో వరల్డ్ ఐవీఎఫ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఫస్ట్ బేబీ వచ్చేసి లూయిస్ బ్రౌనీ. తన 1978లో ఇంగ్లాండ్లో జన్మించారు ఫస్ట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా. ఆ తర్వాత సెకండ్ వరల్డ్ ఐవీఎఫ్ బేబీ అండ్ మన ఇండియన్ ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ కూడా అదే ఇయర్లో కొన్ని రోజుల గ్యాప్లోనే జన్మించడం జరిగింది. సో వాళ్ళు ఈ మధ్యనే 40th బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఎంతోమంది కపుల్స్కి ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా మనం సక్సెస్ఫుల్గా వాళ్ళ పేరెంట్హుడ్ని ఎంజాయ్ చేసే అదృష్టాన్ని కలిగించాము. అండ్ ఇప్పటికీ ఆల్మోస్ట్ మోర్ దెన్ 8 మిలియన్ ఐవీఎఫ్ బేబీస్ పుట్టారనమాట. సో రైట్, అంటే ఇన్ఫర్టిలిటీ కపుల్స్కి ఏ ట్రీట్మెంట్ అయితే మీరు సజెస్ట్ చేస్తారు యూజువల్లీ? సో మామూలుగా ఇన్ఫర్టిలిటీ అనేది ఇంతకుముందు మేము చదువుతున్న టైంలో అది ఒక 5% ఇన్సిడెన్స్ అలా ఉండేది. ఈ మధ్య కాలంలో ఆ ఇన్సిడెన్స్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో అరౌండ్ 15% ఆఫ్ ద కపుల్స్లో వరల్డ్ వైడ్గా కూడా, అంటే 6 కపుల్స్లో చూసుకుంటే ఒక కపుల్కి ఈ సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. సో ఈ సంతానలేమి సమస్యకి కారణాలు మెయిన్గా అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఎక్కువగా ఉమెన్ వాళ్ళు కెరియర్ గురించి కానీ లేదంటే సెటిల్మెంట్ కోసం కొంచెం పోస్ట్పోన్ మ్యారేజ్ అనేది లేట్ మ్యారేజెస్ కావడము, ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీకి పోస్ట్పోన్ చేసుకోవడము. సో దీనివల్ల ఏమైపోతుందంటే ఎక్కువగా ఏజ్ రిలేటెడ్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంతే ఈవెన్ కొంతవరకు యంగ్ ఉమెన్లో, అంటే ఇప్పుడు రూరల్ ఏరియాస్లో వాళ్ళకి మ్యారేజెస్ అవన్నీ తొందరగానే చేసేస్తారు, బట్ స్టిల్ ఈవెన్ వాళ్ళల్లో కూడా కొంతవరకు ఇది చూస్తున్నాం. అంటే ఇది కూడా కొంతవరకు ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ ప్రభావం అనేది కూడా చాలా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ దెన్ ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్లో మెయిన్గా ఏంటంటే ఈ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఒకటి, తర్వాత ఈ ఫుడ్ గురించి మనం పెస్టిసైడ్స్ అవన్నీ ఎక్కువ యూజ్ చేయడము, దాని ఎఫెక్ట్ వల్ల కూడా చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. అండ్ దెన్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటంటే చాలా వరకు ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడము, తర్వాత నైట్ డ్యూటీస్, నైట్ షిఫ్ట్స్, స్ట్రెస్, వీటన్నిటి వల్ల కూడా కొంతవరకు ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అంటే ఒబేసిటీ పెరగడము. సో ఒబేసిటీ వల్ల చాలా వరకు యంగేజ్లోనే అంటే 30 years లోపు వాళ్ళకి చాలా వరకు ఈ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ తొందరగా రావడం, ఇలావన్నీ కూడా ఈ ఇన్ఫర్టిలిటీ వన్నీ వాళ్ళకి కాజ్ చేస్తున్నాయి అన్నమాట. అలాగే ఐవీఎఫ్ అండ్ ఐయుఐ మధ్య డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? సో ఐయుఐ అంటే ఇప్పుడు ఇనీషియల్గా ఒక కపుల్ 1 year ట్రై చేసినా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళని ఎవాల్యుయేట్ చేస్తాం. సో వాళ్ళకి కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్ చేస్తాము, ఆ తర్వాత వాళ్ళకి స్కాన్ అదన్నీ చేస్తాము. మెయిన్గా ఫీమేల్ ఏజ్ ఇంపార్టెంట్. సో వాళ్ళకి ఓవేరియన్ రిజర్వ్ అనేది ఎలా ఉందో చెక్ చేస్తాము. ఆ తర్వాత మేల్ పార్ట్నర్కి ఈక్వల్గా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫీమేల్కి మనం ఎలా అయితే వర్కప్ చేస్తామో ఆ ఫ్యాక్టర్స్ 50% అనుకున్నప్పుడు మేల్కి కూడా 50% ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మేల్లో కూడా మనము ఈ సెమెన్ అనాలిసిస్ చేసి వాళ్ళ కణాల కౌంట్ కానీ మొటిలిటీ అవన్నీ ఎలా ఉందో ఎవాల్యుయేట్ చేస్తాం. ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత వాళ్ళకి ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ సజెస్ట్ చేస్తాం. సో ఐయుఐ ప్రాసెస్లో ఏమో వాళ్ళకి మామూలుగా అమ్మాయికి పీరియడ్ వచ్చాక 2వ రోజు నుంచి మెడిసిన్స్ అవన్నీ ఇచ్చి వాళ్ళ ఎగ్ పెరిగిన టైంలో హస్బెండ్ స్పర్మ్ని వాష్ చేసి అందులో ఉన్న మొటైల్ స్పర్మ్స్ని తీసుకొని ఒక సన్న గొట్టం ద్వారా గర్భసంచి లోపల పెట్టేస్తాం. అండ్ దెన్ ఐవీఎఫ్ అంటేనేమో మామూలుగా పీరియడ్ వచ్చాక వాళ్ళకి ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చి ఎక్కువ ఫాలికల్స్ పెరిగేలాగా ఇంజెక్షన్స్ ఇస్తాము. ఆ ఇంజెక్షన్స్ ఒక 8-10 రోజులు ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్ తీసుకున్నాక వాళ్ళ ఎగ్ రెడీ ఉన్న టైంలో బయటికి తీసి, చిన్న మత్తిచ్చి బయటికి తీసి ఆ ఎగ్ని స్పర్మ్తో కలిపేసి వచ్చిన ఎంబ్రియోని యూట్రస్ లోపల పెడతామన్నమాట. దాన్ని ఐవీఎఫ్ అని అంటాం. సో ఈ సక్సెస్ రేట్స్ అనేవి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఐయుఐతో మనకి సక్సెస్ రేట్స్ అనేది మామూలుగా ఫీమేల్ ఏజ్ ఒకవేళ లెస్ దాన్ 35 years ఉన్నప్పుడు తనకి సక్సెస్ రేట్ విల్ వేరీ ఫ్రమ్ 15 to 20%. అదే ఐవీఎఫ్తో ఆ సక్సెస్ రేట్ అనేది అప్ టు 50 to 60% ఉంటుంది. అండ్ దెన్ ఐయుఐ మామూలుగా ఒక కపుల్ ఒక 3 to 4 cycles మ్యాక్సిమం ట్రై చేసుకోవచ్చు. అండ్ దెన్ ఐవీఎఫ్ అంటేనేమో బికాజ్ అందులో మనం ఎంబ్రియో పెడతాం కాబట్టి చాలా వరకు మనకి ఈ ఐయుఐలో మనకి సక్సెస్ రాని కారణాలు అలాంటివన్నీ చాలా వరకు తెలుస్తాయి. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్తో ఆప్షన్స్ అండ్ దెన్ సక్సెస్ రేట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి.
సో రైట్. అలాగే ఐవీఎఫ్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి ఆ ట్రీట్మెంట్లో? 3 స్టేజెస్ ఉంటాయండి. సో ఐవీఎఫ్లో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే వాళ్ళకి ఎగ్ పెరిగేలాగా ఇంజెక్షన్స్ అవన్నీ ఇస్తాం. సో న్యాచురల్గా ఏమవుతుందంటే ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది, ఆ ఒక ఎగ్ స్పర్మ్తో కలిసినప్పుడు ఎంబ్రియో తయారవుతుంది. కానీ మనం ఇప్పుడు ఐవీఎఫ్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ ఫాలికల్స్ డెవలప్ కావడానికి వాళ్ళకి ఇంజెక్షన్స్ అవన్నీ అడ్వైస్ చేస్తాం. సో ఆ ఇంజెక్షన్స్ అనేవి వాళ్ళకి సెకండ్ డే నుంచి స్టార్ట్ చేసి 8-10 రోజులు ఇంజెక్షన్స్ ఇస్తాము. ఆ ఇంజెక్షన్స్ ఇస్తూ మధ్య మధ్యలో వాళ్ళకి స్కాన్స్ అవన్నీ చేసి ఆ ఫాలికల్ గ్రోత్ అదన్నీ ఎలాగ ఉందో చెక్ చేసి ఆ ఫాలికల్స్ రెడీ ఉన్న టైంలో వాళ్ళకి నైట్ ఒక ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చాక 36 అవర్స్కి వాళ్ళకి ఎగ్ కలెక్షన్ చేస్తాం. సో ఇంతవరకు వాళ్ళది ఫస్ట్ స్టేజ్ అని చెప్తాం. ఆ తర్వాత ఈ ఎగ్ కలెక్షన్ అనేది ఒక ఎనస్థీషియా అవసరం పడుతుంది, చిన్న మత్తిస్తాము, అది మత్తిచ్చి వాళ్ళకి ఎగ్ అనేది కలెక్ట్ చేస్తాం, ఫాలికల్లో ఉన్న ఎగ్ని కలెక్ట్ చేస్తాం. సో ఈ ప్రాసెస్కి వాళ్ళకి సిజేరియన్ లాగా స్కార్ కానీ కట్టింగ్ కానీ అదన్నీ ఏముండదు. మామూలుగా మనం ఇంటర్నల్గానే స్కాన్ ద్వారానే వాళ్ళకి ఆ ఫాలికల్స్లోంచి ఎగ్ అనేది తీసేస్తాం. సో ఎగ్ తీసిన రోజునే హస్బెండ్ స్పర్మ్ కలెక్ట్ చేసి ఆ రెండు కలిపేశాక ఏదైతే ఎంబ్రియో తయారవుతుందో దాన్ని వాళ్ళ గర్భసంచి లోపల పెట్టేస్తాం. అంటే ఒక 2 ఎంబ్రియోస్ అట్లా పెడతాం. సో ఇది సెకండ్ స్టేజ్. సో ఒకసారి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కొన్ని మెడికేషన్ అడ్వైస్ చేస్తాం. అది ఓరల్ మెడికేషన్స్ ఉంటాయి, కొంతవరకు ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ ఇచ్చిన తర్వాత ఒక 14 డేస్ తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే బీటా హెచ్సిజీ పాజిటివా నెగిటివా అనేది టెస్ట్ చేసి చూస్తాం అనమాట. సో దీస్ ఆర్ ద 3 స్టేజెస్ ఆఫ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్. రైట్. అలాగే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది జనరల్గా అంటే ఒక కపుల్కి ఎప్పుడు సజెస్ట్ చేస్తారు, ఎప్పుడు అవసరం పడుతుంది? 2 ఇండికేషన్స్ ఉంటాయండి. అవి డెఫినెట్గా వాళ్ళు ఐవీఎఫ్ తప్ప వేరే ఆప్షన్ చూస్ చేసుకోలేరు. ఇప్పుడు మనం వాళ్ళకి ఎవాల్యుయేషన్ అదన్నీ చేసిన తర్వాత మెయిన్గా ట్యూబ్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే బ్లాక్ ఏమన్నా ఉన్నా కూడా సో వాళ్ళకి ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. తర్వాత సెమెన్ అనాలిసిస్లో మనం చూసిన తర్వాత మేల్కి మెయిన్గా స్పర్మ్ కౌంట్ అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు అంటే లెస్ దెన్ 5 మిలియన్ ఉన్నప్పుడు లేదా అసలు మొటిలిటీ లేనప్పుడు వాళ్ళకి డెఫినెటివ్గా ఐవీఎఫ్ఏ సజెస్ట్ చేస్తాం. ఇవి కాకుండా ఇప్పుడు మామూలుగా కొంతమందికి ఇనీషియల్గా ట్రై చేసినప్పుడు అంటే ఐయుఐ 3 సైకిల్స్ చేసుకున్నారు, ఆ తర్వాత వాళ్ళకి ఐయుఐ సక్సెస్ఫుల్ కాకపోతే వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. అలాగని కొంతమందికి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫ్యాక్టర్ అంటాం. అంటే మనము ఏదైతే ఇన్వెస్టిగేషన్స్ చేశాక అమ్మాయి తరఫు నుంచి కానీ లేదంటే మేల్ ఫ్యాక్టర్ నుంచి కానీ ఎటువంటి కారణాలు లేనప్పుడు దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాము. అది ఒక 20% ఆఫ్ ద కపుల్స్లో చూస్తాం. సో వాళ్ళల్లో కూడా ఏ కారణాలు లేనప్పుడు వాళ్ళకి ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము. ఆ తర్వాత ఎండోమెట్రియోసిస్ అనే ఒక మెడికల్ కండిషన్ అనమాట. దాంట్లో ఏంటంటే ఈ ఓవరీస్ ట్యూబ్స్ అవన్నీ అతుక్కుపోయి ఉండడము అదన్నీ ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళకి నార్మల్గా అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో అలా ఉన్న వాళ్ళల్లో కూడా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము. ఆ తర్వాత ఇప్పుడు నార్మల్గా పీసీఓ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కొంతమంది సింపుల్ ట్రీట్మెంట్స్తో సక్సెస్ఫుల్ కాకపోతే వాళ్ళకి తర్వాత ఏజ్ ఫ్యాక్టర్ కొంతమందికి ఏమవుతుందంటే ఫీమేల్ ఏజ్ 30 ఇయర్స్ తర్వాత నుంచి కొంచెం ఎగ్ నెంబర్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో దాంతోపాటు క్వాలిటీ కూడా తగ్గొచ్చు. సో 35 ఇయర్స్ తర్వాత ఈ ఎగ్ నెంబర్ అనేది చాలా తగ్గిపోతుంది. సో కొంతమందికి ఈ ఒవేరియన్ రిజర్వ్ అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు కూడా ఈ న్యాచురల్ ప్రెగ్నెన్సీ కానీ చిన్న ట్రీట్మెంట్స్తో వాళ్ళకి సక్సెస్ అనేది ఉండదు. సో వాళ్ళకి కూడా మనం ఐవీఎఫ్ అనేది సిఫారసు చేస్తాం. సో అలాగే అంటే 35 ఇయర్స్ క్రాస్ చేసిన వాళ్ళకి ఉమెన్కి మీరు ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారా? అంటే అప్పుడు ఆ టైంలో ఆ ఏజ్లో ఏ ట్రీట్మెంట్ అయితే సజెస్టబుల్ అంటారు? పీజీఎస్ ఆర్ పీజీడీ అన్నారు. 35 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళకి ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ సజెస్ట్ చేయవచ్చు. కానీ ఇప్పుడు ఐయుఐలో ఏమవుతుందంటే నార్మల్గా కూడా ఇప్పుడు 35 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళ సక్సెస్ రేట్ అనేది 15 to 20% చెప్తాం. అంటే ఇప్పుడు 6 మెంబర్స్కి చేసినప్పుడు ఒకళ్ళకి పాజిటివ్ వస్తుంది. అదే ఇప్పుడు 35 ఇయర్స్ నుంచి మళ్ళీ 37 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్లో చూసుకున్నప్పుడు వాళ్ళకి ఛాన్సెస్ అనేవి ఇంకా తగ్గిపోతాయి. అంటే ఒక 11 మెంబర్స్కి మనం ఐయుఐ చేసినప్పుడు వాళ్ళలో ఒకళ్ళకే పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దెన్ వెన్ దే ఆర్ బిట్వీన్ 38 to 39 ఇంకా ఆ ఛాన్సెస్ అనేవి ఇంకా తగ్గుతాయి. సో అరౌండ్ 13 మెంబర్స్కి చేసినప్పుడు అందులో ఒకళ్ళకే ఆ ఛాన్సెస్ అనేవి ఉండొచ్చు. బట్ వెన్ వీ కంపేర్ విత్ ఐవీఎఫ్ ఈవెన్ దెన్ ఆల్సో వాళ్ళకి ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఎగ్ క్వాలిటీ ఎంబ్రియో క్వాలిటీ అనేది చేంజెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఐవీఎఫ్తో కూడా వాళ్ళకి ఛాన్సెస్ అనేవి 30% దాకానే చెప్తాం. సో ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ తోటి ఆ ఎంబ్రియో ఒకవేళ బాగుందా లేదా చూసుకోవడం అనేది పీజీఎస్ అని అంటాం. అంటే ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్. అంటే వాళ్ళకి ఎంబ్రియో లోపల పెట్టక ముందే ఒకవేళ ఆ ఎంబ్రియో బాగుందా లేదా అని టెస్ట్ చేసి ఆ బాగున్న ఎంబ్రియోని పెట్టడం వల్ల వాళ్ళు ఐవీఎఫ్ విత్ పీజీఎస్ ద్వారా వాళ్ళ సక్సెస్ రేట్ ఏదైతే 30% ఉంటుందో దాన్ని అప్ టు 40 to 45% దాకా మనం చెప్పుకోవచ్చు. సో బికాస్ మెయిన్లీ ఏజ్ ఫ్యాక్టర్తో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే మెయిన్గా ఎంబ్రియో సరిగ్గా ఉండకపోవడము లేదా మిస్క్యారేజెస్ ఎక్కువ కావడం ఇలాంటివి ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఐవీఎఫ్ విత్ పీజీఎస్ ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ లాగా చెప్పుకోవచ్చు. అండ్ దెన్ ఒకవేళ వాళ్ళు పీజీఎస్
చేసుకోలేకపోతే వాళ్ళు అట్లీస్ట్ ఐవీఎఫ్ అన్నా చేసుకుంటే వాళ్ళకి సక్సెస్ రేట్స్ అనేవి బాగుంటాయి. రైట్, ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి కవిత గారు, నమస్తే అండి. నమస్తే మేడం. కవిత గారు కొంచెం గట్టిగా మాట్లాడండి, డాక్టర్ గారు వింటున్నారు. ప్రాబ్లం నమస్తే చెప్పండి. మేడం, నా పేరు కవిత. మేడం, నా మ్యారేజ్ అయ్యి 10 years అవుతుంది. 10 years నుంచి నాకు 3 times ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. ఫస్ట్ టైం 7 years తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చి 5 months లో అది అబార్షన్ అయిపోయింది మేడం నాకు. ఓకే. అప్పుడప్పుడు కొంచెం బ్లీడింగ్ అయ్యేది, కొంచెం పెయిన్ లా వచ్చి అట్లా అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ కన్సీవ్ అయింది. కన్సీవ్ అయ్యి 3 months లో బేబీ హార్ట్ బీట్ వచ్చి ఆగిపోయింది. ఓకే. మళ్ళీ లాస్ట్ ఒక 4 months క్రితం మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది. ఈ 3 months తర్వాత మళ్ళీ అసలు హార్ట్ బీట్ అనేది స్టార్ట్ కాలేదు మేడం. ఓకే, తప్పకుండా ఉంటాయండి అవకాశాలు. మీకు ఇప్పుడు ఏజ్ ఎంత? 32 మేడం. 32. ఓకే. సో ఒకసారి ఏంటంటే మామూలుగా మిస్క్యారేజెస్ అనేది 2 కన్నా ఎక్కువ అయినప్పుడు వాళ్ళకి కొన్ని టెస్ట్లు అవన్నీ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే ఈ ఇమ్యునలాజికల్ కాజెస్ ఏమన్నా ఉన్నాయా, లేదంటే థ్రాంబోఫిలియా అంటాం, అంటే ఏంటంటే రక్తంలో గడ్డకట్టే ఇది ఉంటుంది. సో అలాంటిది ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా, అవన్నీ ఒక్కసారి టెస్ట్ చేసి ఒక తర్వాత ఈ గర్భసంచికి సంబంధించి కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ చూస్తాము. చూసిన తర్వాత వాళ్ళకి ఏది బెస్ట్ ఆప్షన్ ఉంటే అది చేసుకుంటే వాళ్ళకి మళ్ళీ డెఫినెట్గా ప్రెగ్నెన్సీ వస్తుంది. రైట్ డాక్టర్, అలాగే ఐవీఎఫ్ జనరల్గా ఫెయిల్ అవ్వడానికి ఎలాంటి రీజన్స్ ఉంటాయి? ఫెయిల్ అయితే తర్వాత ఆప్షన్ ట్రీట్మెంట్ ఏంటి? సో ఐవీఎఫ్ ఫెయిల్ అవ్వడానికి ఫస్ట్ అనేది ఫీమేల్ ఫ్యాక్టర్ మీద చాలా ఆధారపడి ఉంటుంది. సో ఫీమేల్ ఏజ్ 35 years దాటాక ఇప్పుడు మనం చెప్పినట్టు సక్సెస్ రేట్స్ అనేవి తగ్గుతాయి. సో ఒక్కసారి ఐవీఎఫ్ సైకిల్ ఫెయిల్ అయిన తర్వాత మేము అన్నీ చూస్తాం. మళ్ళీ ఫస్ట్ నుంచి తనకి ఏంటంటే స్టిమ్యులేషన్ చేస్తున్నప్పటి నుంచి తనకి ఎగ్ నెంబర్ ఎట్లా వచ్చింది, ఆ ఎగ్ క్వాలిటీ అనేది ఎట్లా ఉంది, సో ఆ తర్వాత స్పర్మ్తో కలిపేసాక అది ఫర్టిలైజేషన్ అవ్వడానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్స్ ఎట్లా ఉంటుంది, ఆ తర్వాత ఎంబ్రియో వచ్చిన తర్వాత ఎంబ్రియో డెవలప్మెంట్ కూడా మనం మానిటర్ చేస్తాం. సో ఆ ఎంబ్రియో డెవలప్మెంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, Day 5 దాకా ఎంబ్రియో కనుక వాళ్ళకి వస్తే వాళ్ళకి కొంచెం ఛాన్సెస్ అనేవి బెటర్గా ఉంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ సైకిల్ చేసుకున్న వాళ్ళలో ఒకవేళ వాళ్ళకి కనుక ఎక్స్ట్రా ఎంబ్రియోస్ వచ్చాయనుకోండి, సో వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ సైకిల్ ఫెయిల్ అయ్యాక అదే ఎంబ్రియోస్ యూస్ చేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు. సో దాన్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాము. సో దాంతో సక్సెస్ రేట్స్ అనేవి ఇనీషియల్గా కన్నా కూడా ఎక్కువగా ఉంటాయి. సో మెయిన్గా ఏంటంటే అది ఎంబ్రియోతో ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా, లేదు అని అంటే ఏమన్నా యూట్రస్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా, ఇవన్నీ చూసుకొని మళ్ళీ కనుక వాళ్ళకి ట్రీట్మెంట్ అదన్నీ చేస్తే డెఫినెట్లీ వాళ్ళకి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, సక్సెస్ రేట్స్. సో ఇనీషియల్ ఛాన్సెస్ మనం 35 కన్నా ఏజ్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి 50 to 60% చెప్తాం. అంటే 10 మందికి చేసినప్పుడు 6 మెంబర్స్కి ఫస్ట్ సైకిల్లోనే అయ్యే అవకాశాలు ఉంటాయి. సో రిమైనింగ్ ఎవరైతే 4 or 5 ఉంటారో వాళ్ళకి సెకండ్ సైకిల్లో అయ్యే అవకాశాలు, అండ్ దెన్ చాలా తక్కువ మంది దే విల్ గో ఫర్ అ థర్డ్ సైకిల్ అనమాట. సో అంటే యూజువల్లీ ఒక సక్సెస్ఫుల్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ జరగాలంటే ఎన్ని సైకిల్స్ అవసరం పడతాయి అంటారు? సో పర్టికులర్గా ఐవీఎఫ్ ఇన్ని నెంబర్ తీసుకోవాలి అట్లా అంటూ మనం ఏం ఫిక్స్ చేయలేమండి. సో బికాజ్ ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఇట్ ఈస్ ఇండివిజువలైజ్డ్ ఫర్ ఎ కపుల్. సో వాళ్ళకి వాళ్ళ ఉన్న ఫ్యాక్టర్స్, అంటే ఫస్ట్ ఫీమేల్ ఏజ్ ఫ్యాక్టర్ ఎట్లా ఉంది, లేదా మేల్ ఫ్యాక్టర్తో ఎట్లా ప్రాబ్లం ఉంది, లేదా వాళ్ళు ఎన్ని ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నారు, లేదా వేరే ప్రీవియస్గా ఇంతకుముందు ఏ ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళకి సక్సెస్ రేట్స్ అనేవి ఎట్లా ఉంటాయి, ఇవన్నీ మనం ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది. అండ్ దెన్ ఒకసారి 2 సార్లు కన్నా ఎక్కువ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం అడ్వాన్స్డ్గా మనం ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. అంటే దానికి కారణాలు ఇప్పుడు మనము యూట్రస్ లైనింగ్తో ఏమన్నా ప్రాబ్లమా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎంబ్రియో బాగుందా లేదా చెక్ చేసి ఆ ఎంబ్రియోని కరెక్ట్ టైంలో లోపల ప్లేస్ చేస్తాం. కానీ ఒక్కొక్కసారి ఆ రిసెప్టివిటీ అనే దగ్గర కూడా ప్రాబ్లం ఉండొచ్చు, అంటే ఆ ఎంబ్రియోని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఆ టైంలో ఆ ఎంబ్రియో రిసెప్టివిటీ అది కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం చెక్ చేయడానికి ఎండోమెట్రియల్ బయాప్సీ తీసి దాన్ని ఎరా బయాప్సీ అని అంటాం. సో అదొకటి చూసుకొని దాన్ని బట్టి వాళ్ళకి నెక్స్ట్ టైం ఆ టైంలో కరెక్ట్గా మనం పెట్టుకోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి మనకి ఛాన్సెస్ అనేవి ఎక్కువ అవుతాయి. అండ్ దెన్ ఈవెన్ ఎంబ్రియో కూడా, ఒకవేళ ఎంబ్రియో క్వాలిటీ, ఇప్పుడు మనం ఎంబ్రియో క్వాలిటీ అంటే మామూలుగా చూసే మార్ఫలాజికల్ ఫీచర్స్తో చూసి చెప్తాం, అంటే ఎంబ్రియో బాగుందా లేదా, ఇప్పుడు Day 3 ఎంబ్రియో ఎట్లా ఉంది, ఇన్ని సెల్స్ బాగానే డెవలప్ అయిందా లేదా అని. బట్ దాని మీద జెనెటిక్ టెస్టింగ్ అనేది మనం చెయ్యము. సో ఒకవేళ ఆ జెనెటిక్ ప్రాబ్లం వల్ల ఏమన్నా ఫెయిల్ అవుతుందేమో కూడా మనకు తెలియదు. సో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు 2 సార్లు ఫెయిల్ అయినప్పుడు వాళ్ళకి డెఫినెట్లీ మనం ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్లో పీజీఎస్ అనేది కూడా ఒకటి సజెస్ట్
చేస్తాం. సో వాళ్ళకి ఏంటంటే ఒక ఎంబ్రియో బాగుందా లేదో తెలుసుకొని తర్వాత కరెక్ట్ టైమింగ్ ఆ ఎంబ్రియో ఎప్పుడైతే పెడితే లోపల యాక్సెప్టెన్స్ ఉంటుందో ఆ టైంలో పెట్టడం వల్ల వాళ్ళకి ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో ఇదన్నీ కూడా వాళ్ళ ఉన్న ఫ్యాక్టర్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో కొంతమంది పేషెంట్స్ 3 సైకిల్స్లోనే కన్సీవ్ అయిన వాళ్ళు ఉంటారు, చాలా తక్కువ మంది దే నీడ్ మోర్ సైకిల్స్. సో కొంతమంది 5th or 6th సైకిల్లో కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దిస్ ఈజ్ అ సేఫ్ ప్రాసెస్. వాళ్ళు ఇన్ని అని ఏం లేదు. ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ సైకిల్లో చేసాము, వాళ్ళకి ఎక్కువ ఎంబ్రియోస్ రాలేదు, బట్ వాళ్ళది మెయిన్గా ట్యూబ్లో ప్రాబ్లం ఉందనుకోండి, సో అలాంటి వాళ్ళకి మనం మళ్ళీ ఐవీఎఫ్ఏ చేయాల్సిందే. సో అలాగనే మేల్ ఫ్యాక్టర్ చాలా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళలో వాళ్ళకి న్యాచురల్గా కానీ వేరే చిన్న పద్ధతుల ద్వారా ట్రీట్మెంట్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండవు. సో వాళ్ళు మళ్ళీ అలాంటి వాళ్ళకి కూడా మళ్ళీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు. సో దెర్ ఇస్ నో ఫిక్స్డ్ నెంబర్ ఇట్లా ఇన్నే చేసుకోవాలి అది అని. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యాక్టర్స్ ఏంటదని. రైట్, ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. మేడ్చల్ నుంచి స్వప్న గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నేను ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్నా మేడం లాస్ట్ మంత్. ఓకే, 2 MBAs వచ్చినాయి మ్యామ్. ఓకే, అందులో ఒకటే ఎంబ్రియో బాగుందని చెప్పారు, ఒక ఎంబ్రియో ఏ ప్లేస్ ఉందని చెప్పేసి వేశారు. ఓకే, అది నెగిటివ్ వచ్చింది మ్యామ్. మళ్ళీ తర్వాత నాకు ఎంబ్రియోస్ వచ్చే ఛాన్స్ ఉందా అసలు? చూడాలి మ్యామ్. మీది ఇప్పుడు ఏజ్ ఎంత? ఇప్పుడు ఏజ్ 31 మ్యామ్. 31 years. ఓకే, సో కొంతమందికి ఏంటంటే ఆ ఒవేరియన్ రిజర్వ్ అనేది ఎట్లా ఉందో చూస్తాం, అంటే మీ ఎగ్ నెంబర్ ఎట్లా ఉందో అదన్నీ చూడాల్సి ఉంటుంది. సో ఎగ్ నెంబర్ కొంతమందికి ఏంటంటే బాగానే ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఐవీఎఫ్ సైకిల్ చేసినప్పుడు వాళ్ళకి ఎగ్ నెంబర్ కరెక్ట్గా రాకపోవచ్చు, లేదా ఎగ్ క్వాలిటీలో ప్రాబ్లం ఉండొచ్చు. ఇదన్నీ చూస్తాం మేము. ఆ తర్వాత మీ హస్బెండ్ స్పర్మ్ క్వాలిటీ అదన్నీ ఎలాగా ఉంది, ఏమన్నా కలిసేటప్పుడు ఆ కణాలతోటి ఏమైనా ఇబ్బంది అవుతుందా, లేదా ఎంబ్రియో తయారయ్యే టైంలో ఏమైనా ఇబ్బంది జరుగుతుందా, ఇవన్నీ కూడా ఒకసారి చూస్తాము. చూసిన తర్వాత మీకు నెక్స్ట్ అడ్వైజ్ ఇవ్వగలుగుతాం. అంటే ఇంకా ఫర్దర్గా మీరు చేసుకునే ముందు వేరే ఏమన్నా స్పెషల్గా చేసుకోవాలా, ఏమైనా స్పెషల్ ట్రీట్మెంట్ అవసరం పడుతుందా, లేదంటే నార్మల్గా ఐవీఎఫ్ చేసుకోవచ్చా అనేది చెప్తాం. ఇప్పుడు నార్మల్గా మనము 10 మందిలో 6గురికి ఫస్ట్ సైకిల్లో అయినా మిగిలిన వాళ్ళకి సెకండ్ సైకిల్లో కానీ థర్డ్ సైకిల్లో కానీ తప్పకుండా అవుతుంది. సో నెక్స్ట్ మీరు తప్పకుండా ట్రై చెయ్యాలి. రైట్ మ్యామ్, అలాగే ఇక్సీ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఇక్సీ ఈజ్ ఐవీఎఫ్కి అడ్వాన్స్డ్ ట్రీట్మెంటా, లేదంటే రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అని అంటాము. అంటే దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ఐవీఎఫ్ బట్ విత్ సమ్ టెక్నాలజీ వీఆర్ గోయింగ్ టు యూజ్ అనమాట. అంటే ఏదైతే స్పర్మ్ ఉంటుందో ఆ స్పర్మ్ని మనం ఎగ్ లోపలికి పెట్టేస్తాము, దాన్ని ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అని అంటాం. సో ఇప్పుడు చాలా వరకు ఏంటంటే మేల్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళలో, అంటే మొటిలిటీ చాలా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ స్పర్మ్ ఇంజెక్షన్ అనేది అవసరం పడుతుంది. అలాగనే కొంతమందికి చాలా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు, లేదా కొంతమందికి కణాలు అనేది ఉండదు, దాని మెడికల్ టర్మ్స్లో ఎజూస్పర్మియా అని అంటాం. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే సర్జరీ చేశాక ఒకవేళ స్పర్మ్ దొరికితే ఆ స్పర్మ్ని మనము ఈ ఇక్సీ పద్ధతి ద్వారా ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేయడం ద్వారా వాళ్ళకి ఎంబ్రియో అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగనే ఒక్కొక్కసారి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం, అంటే మనకి కారణాలు అవన్నీ ఏం తెలియదు, బట్ స్టిల్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం ఇబ్బంది కావచ్చు. సో అలాంటి వాళ్ళల్లో కూడా ఒక్కొక్కసారి ఈ ఇక్సీ పద్ధతి ద్వారా వాళ్ళకి మనము ఎంబ్రియోస్ అని వచ్చేది దానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దిస్ ఇస్ దెన్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఐవీఎఫ్ అనమాట. రైట్, ఒక కాల్ తీసుకుందామండి. కూకట్పల్లి నుంచి నిఖిత గారు, నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, చెప్పండి. నా పేరు నిఖిత మ్యామ్. ఓకే, నాకు 1 year కింద బేబీ చనిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రెగ్నెన్సీ లేదు. ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా అని కాల్ చేశాను మ్యామ్. ఓకే, బేబీ అంటే ఎప్పుడు చనిపోయారు? నేను 3 months తర్వాత చనిపోయింది బేబీ. పుట్టిన తర్వాత 3 months తర్వాతనా? యా మ్యామ్. ఓకే, సో ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 27 మ్యామ్. 37. 27. ఓకే, సో ఒకసారి మీరు కొన్ని టెస్ట్లు ఉంటాయండి. అంటే ఒకసారి ఫస్ట్ బేబీకి తర్వాత పుట్టిన తర్వాత చనిపోవడానికి కారణాలు మళ్ళీ సేమ్ ప్రాబ్లం ఉండకపోవచ్చు. బేబీ చనిపోవడానికి వేరే ఏం కారణాలు ఉన్నాయో అవి మనం చూసుకోవాలి. సో ఆ తర్వాత మీరు మామూలుగా న్యాచురల్ ప్రెగ్నెన్సీకి అయ్యేటట్టుగా ఏమన్నా ఉందా లేదా అని ఎవాల్యుయేట్ చేయాలి.
ఫస్ట్ అవసరం పడితే కపుల్కి జెనెటిక్ టెస్టింగ్ ఏమైనా అవసరం పడితే చేస్తాము. ఆ తర్వాత అలాగనే థ్రోంబోఫిలియా ప్యానెల్ అని కానీ కొన్ని అడ్వాన్స్డ్ టెస్ట్లు అవన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ చేసుకున్న తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉందా, దానికి అవసరం పడితే ఒకవేళ జెనెటిక్ ప్రాబ్లం ఏమన్నా ఉంటేనేమో దానికి పీజీఎస్ కానీ పీజీడీ అనే పద్ధతిలో మీరు ట్రై చేసుకోవచ్చు ఐవీఎఫ్ ద్వారా. రైట్ డాక్టర్, అలాగే అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీతో కంపేర్ చేస్తే ఐవీఎఫ్ అనేది ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, లేదంటే ఏం భయపడకుండా ఐవీఎఫ్ తీసుకోవచ్చు ఎవరైనా కూడా? ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఇట్ ఈస్ అ సింపుల్ ట్రీట్మెంట్ అండి, ఎవరైనా కూడా తీసుకోవచ్చు. అంటే అవసరం పడిన వాళ్ళకి ఇప్పుడు ఐవీఎఫ్ అందరి కపుల్స్కి అడ్వైస్ చేయము, ఒక 3 to 5% ఆఫ్ ద కపుల్స్కి ఐవీఎఫ్ అవసరం పడుతుంది. సో ఈ ఐవీఎఫ్ ప్రాసెస్లో మనం ఏదైతే ఇంజెక్షన్స్ అవన్నీ ఇస్తామో అవన్నీ కూడా నార్మల్గా మన బాడీలో ఉండే హార్మోన్సే అవి. సో కాకపోతే మనం ఎక్కువ ఫాలికల్స్ లేదా ఎక్కువ ఎగ్స్ రావడానికి వాళ్ళకి మనము ఇంజెక్షన్స్ ద్వారా మనం ట్రై చేస్తాం. సో యూజువల్గా ఏ మెడికల్ ట్రీట్మెంట్లో అయినా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఆ మెడిసిన్స్ యూజ్ చేసే వాటిల్లో కూడా కొంతవరకు వాళ్ళకి హెడేక్ కానీ మూడ్ స్వింగ్స్ కానీ ఇలా ఉంటాయి. అంతకన్నా మేజర్గా వాళ్ళకి హెల్త్ అంటూ ఎఫెక్ట్ కావడం అట్లాంటిది ఏమి ఉండదు. అట్లనే ఆ ప్రాసెస్లో కూడా వాళ్ళకి ఇప్పుడు ఎగ్ రిట్రీవల్ అనే ప్రాసెస్ ఉంటుంది, దాంట్లో కూడా ఏం పెద్ద రిస్క్ ఉండదు. వాళ్ళు మార్నింగ్ అడ్మిట్ అయితే మధ్యాహ్నం వరకు ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళకి కూడా రొటీన్ వర్క్ అదన్నీ కూడా చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళకి ఈ ఐవీఎఫ్ అయిపోయిన తర్వాత బెడ్ రెస్ట్ తీసుకోవాలి అట్లాంటిదన్నీ ఏం లేదు. అండ్ దెన్ ఇప్పుడు ఐవీఎఫ్ ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా ఇప్పుడు నార్మల్గా వాళ్ళ ప్రెగ్నెన్సీ వస్తే ఎట్లా అయితే కాంప్లికేషన్స్ ఉండొచ్చు లేదా వాళ్ళ మిస్క్యారేజెస్ రేట్ ఎట్లా ఉండొచ్చు అంతవరకే ఉంటుంది. కానీ ఇట్ ఈస్ నాట్ దట్ ఐవీఎఫ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి అన్ని రిస్క్ అదన్నీ ఎక్కువ అవుతుందని అట్లా ఉండదు. రైట్, నెక్స్ట్ కాల్ ఉందండి. అనుష గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నేను లాస్ట్ మంత్ 6కి డేట్ అయ్యాను, మళ్ళీ మంత్కి 6కి డేట్ కాలేదు ఇంకా. ఓకే ఓకే, చెక్ చేసుకుంటే ఏం తెలియట్లేదు అనమాట, నెగిటివ్ అనే చూపిస్తుంది. మరి ఏంటి ప్రాబ్లం అన్నట్టు. ఓకే, మీకు మామూలుగా పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయా? అంటే స్టార్టింగ్ డే ఇట్లా మంత్ మిస్ అవుతుండే, ఇప్పుడు జనవరి నుండి కంటిన్యూగా అవుతున్నా అనమాట. ఈ మంత్ మిస్ అయింది నాకు. ఓకే, సో ఒకసారి మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ మళ్ళీ ఒక 1 week వెయిట్ చేసి ఒకవేళ మళ్ళీ నెగిటివ్గా ఉంటే ఒకసారి స్కాన్ అదని చేయించుకోవాలి. ఓకే, నార్మల్గా ఒక్కొక్కసారి ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి కారణం మనం పీసీఓడి అని చెప్తాము. సో పీసీఓడి ఏమన్నా ఉంటే వాళ్ళకి కొద్దిగా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఒక్కొక్కసారి వాళ్ళకి పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ కావచ్చు. సో ఒకసారి మీరు మళ్ళీ ఒక 1 week కూడా మీకు పీరియడ్ రాకపోతే ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ రిపీట్ చేసుకోండి. చూసిన తర్వాత లేదు అని అంటే ఒకసారి స్కాన్ అదని కూడా చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు ఒకవేళ పీసీఓ ప్రాబ్లం ఉందా లేదు అంటే లైనింగ్తో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా ఒక్కొక్కసారి పీరియడ్ అనేది కాకపోవచ్చు. సో అలా ఎంతవరకు వెయిట్ చేయొచ్చు అంటారు డాక్టర్? అంటే పర్లేదు 1 month వరకు కూడా వెయిట్ చేసి ఆ తర్వాత టెస్ట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందంట. అదే ఇంకొక 1 week చూసుకొని వాళ్ళు రిపీట్ చేసుకొని ఒకవేళ అది నెగిటివ్ మళ్ళీ వస్తే ఒకసారి స్కాన్ చేసుకోవాలి. సో ఒక్కొక్కసారి పొరతో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా ఒక్కొక్కసారి పీరియడ్ రాకపోవచ్చు. అండ్ దెన్ పీసీఓడిలో వాళ్ళకి నార్మల్గా కూడా బికాస్ ఆఫ్ దిస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కొన్ని మధ్యలో సైకిల్స్ రెగ్యులర్గా ఉన్నాయి, మధ్యలో ఒక్కొక్కసారి ఇర్రెగ్యులర్ కావచ్చు. సో దానికి ఏమన్నా ఉన్నప్పుడు వాళ్ళకి హార్మోన్ అదని ఇస్తే వాళ్ళకి పీరియడ్ వస్తుంది. బట్ ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్గా పీరియడ్ రాకపోవడం వల్ల అండం పెరగడంలో ప్రాబ్లం ఉండొచ్చు. సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ కలిసే టైం అనేది చాలా ఇంపార్టెంట్ కదా ప్రెగ్నెన్సీ కోసం. సో అది ఎప్పుడు ఏంటనేది వాళ్ళకి తెలియదు. సో అండ్ దెన్ ప్రెగ్నెన్సీ నార్మల్గా ఛాన్సెస్ అనేది తక్కువ అవుతుంది. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఈవెన్ అదర్వైజ్ జస్ట్ మ్యారేజ్ అయినా కూడా వాళ్ళు ఒక్కసారి డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఎందుకంటే ఆ కంటిన్యూస్గా వాళ్ళకి పీరియడ్ రాకపోవడం వల్ల వాళ్ళు ఒకటే రకమైన హార్మోన్ తోటి ఆ గర్భసంచ యూట్రస్ లైనింగ్ అనేది ఎక్స్పోజ్ అయి ఉంటుంది. సో అలా కంటిన్యూస్గా ఒక హార్మోన్ ఎక్స్పోజ్ అవ్వడం అనేది అంత మంచిది కాదు. సో వాళ్ళకి ఎప్పుడైనా కానీ వాళ్ళకి పీరియడ్ వచ్చేలాగా కనీసం మందులు వాడుకోవడం అని, లేదు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉంటే మెడికల్ హెల్ప్ ద్వారా వాళ్ళ ఎగ్ పెరిగేలాగా మందులు వాడుకొని కానీ ట్రై చేసుకుంటే అవకాశాలు ఉంటాయి. రైట్, అలాగే డోనర్ ఎగ్ కానీ డోనర్ స్పర్మ్ కానీ దాంతో ట్రీట్మెంట్ ట్రై చేయమని ఎప్పుడు సజెస్ట్ చేస్తారు మీరు? సో డోనర్ ఎగ్ ఆర్ డోనర్ స్పర్మ్ ఆప్షన్ అనేది లాస్ట్ ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు మామూలుగా ఐవీఎఫ్ ఫెయిల్ అయినప్పుడు మనం అన్నీ చూస్తాం. ఇప్పుడు వాళ్ళకి మెయిన్గా ఎగ్ క్వాలిటీతో చాలా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి దాంతో ఇంకా మళ్ళీ మనకి సక్సెస్ అనేది రాదు అని అనుకున్నప్పుడు వాళ్ళకి డోనర్ ఎగ్ కానీ లేదా డోనర్ స్పర్మ్ ఆప్షన్ అడ్వైస్ చేస్తాము. అండ్ దెన్ కొంతమంది యంగ్ ఉమెన్లో అంటే ఏంటంటే ఈవెన్ బిలో 30 years ఒక్కొక్కసారి ఈ మధ్యలో చూస్తుంటాం, దాన్ని ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ అని అంటాం. అంటే నార్మల్గా ఉమెన్కి 35-40 అరౌండ్ మెనోపాజ్ అనేది వస్తుంది, కానీ కొంతమందికి ఏంటంటే అది ఎర్లీగానే స్టార్ట్ అయి ఉంటుంది.
ఇదన్నీ ఏంటంటే బికాస్ ఉమెన్ ఆర్ బార్న్ విత్ సమ్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనమాట. సో ఎగ్ నెంబర్ అనేది కొంతమందికి తొందరగానే అయిపోవచ్చు. ఇప్పుడు ఏమైపోతుంది, లేట్ మ్యారేజెస్ అయిపోతాయి. సో వాళ్ళు 30 yearsకి వచ్చేటప్పుడు వెన్ దే వాంట్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ ఒక్కసారి అప్పుడు చూసుకున్నప్పుడు వాళ్ళకి ఎగ్ నెంబరే ఉండదు. సో అలా ఉన్న వాళ్ళల్లో దే విల్ రిక్వైర్ డోనర్ ఎగ్ అనమాట. ఇఫ్ దే హ్యావ్ ఆల్రెడీ వాళ్ళ హార్మోన్స్ అవన్నీ చెక్ చేస్తాము, అవన్నీ ఇంకా వాళ్ళకి ఎగ్ పెరిగేలాగా లేదు అని అనుకున్నప్పుడు వాళ్ళకి డోనర్ ఎగ్ సజెస్ట్ చేస్తాము. అలాగే డోనర్ స్పర్మ్లో ఇప్పుడు కొంతమందికి చాలా సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఉంటుంది, అంటే చాలా స్పర్మ్ కౌంట్ తక్కువ, లేదంటే ఇప్పుడు ఎజోస్పర్మియా అని చెప్పాము. అలా ఉన్న వాళ్ళల్లో ఒక్కొక్కసారి మేము సజెస్ట్ చేసినప్పుడు స్పర్మ్ దొరకచ్చు, బట్ ఒక్కొక్కసారి అది క్వాలిటీ అదన్నీ సరిగ్గా ఉండకపోవచ్చు, లేదా ఇద్దరు ఫ్యాక్టర్స్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నప్పుడు. సో అలాంటి సందర్భాల్లో మనము డోనర్ ఎగ్ కానీ డోనర్ స్పర్మ్ కానీ అడ్వైస్ చేస్తాం. సో అలాగే మేల్ ఫ్యాక్టర్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంటే ఏముంటాయి అంటారు? ఇప్పుడు మామూలుగా మనము ఫీమేల్కి అయితే ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వాళ్ళకి ఎగ్ క్వాలిటీ అనేది తక్కువ అని చెప్తాం. అలాగే మేల్ ఫ్యాక్టర్కి మనకి చెప్పడానికి మనం మామూలుగా చూసే సెమెన్ అనాలిసిస్ ద్వారా చెప్పలేం. సో వాళ్ళకి ఏంటంటే DFI అని ఒకటి చెప్తాం టెస్ట్, అంటే DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని అంటాము. ఇప్పుడు మామూలుగా ఏంటంటే స్పర్మ్లో కూడా DNA అనే జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. సో ఆ DNA తోటి ఒకవేళ ఏమైనా బ్రేక్స్ కానీ అలా ఏమన్నా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నార్మల్గా వాళ్ళు ట్రై చేసినప్పుడు ఆ ఫర్టిలైజేషన్ దగ్గర ప్రాబ్లమ్స్ రావచ్చు, అండ్ దెన్ ఎంబ్రియో క్వాలిటీ కూడా ఎఫెక్ట్ కావచ్చు. సో అలా ఉన్న వాళ్ళల్లో మామూలుగా ఈ మ్యాక్స్ కానీ లేదంటే MF కానీ మైక్రోఫ్లూయిడిక్స్ కానీ ఇవన్నీ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అనమాట. వీటి ద్వారా వాళ్ళ స్పర్మ్ సెలెక్ట్ చేసి వాళ్ళకి అది యూజ్ చేయడం వల్ల చాలా వరకు వాళ్ళకి ఎంబ్రియో వచ్చి వాళ్ళకి ప్రెగ్నెన్సీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. వరల్డ్ IVF డే సందర్భంగా ఇన్ఫర్టిలిటీ గురించి చాలా విషయాలు మాతో షేర్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, చూసారుగా ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.